విప్పర్తి శ్రీనివాసరావు. ప్రజెంట్ ఇప్పుడున్న ప్రభుత్వం పనితీరు ఎలాగ ఉంది, గతంలో ఉన్న ప్రభుత్వం యొక్క పనితీరు ఏ విధంగా ఉంది? ఇప్పుడున్న ప్రభుత్వం తీరైనా గత ప్రభుత్వం తీరైనా ఈ ప్రభుత్వంలోనే ఆ ప్రభుత్వంలోనే ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు. ఎందుకంటే ప్రజల సమస్యలు అనేవి బోల్డ్ ఉన్నాయి. ఆ సమస్యలను అటకెక్కిస్తున్నారు. ఇప్పుడున్న ప్రభుత్వం తీరే అంతే, గత ప్రభుత్వం తీరే అంతే. ఎందుకంటే ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. అనేక గ్రామాల్లో సమస్యలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా దళిత సమస్యలు అయితే మాత్రం చాలా దారుణంగా ఉంది. స్వతంత్రం వచ్చి మరి 80 సంవత్సరాలు అయినా సరే దళితులకి ఇప్పటి వరకు కూడా ఏ సమస్య కూడా నెరవేరలేదు. శ్మశాన వాటికలైనా కానీ, అలాగే మరి కుళాయి తాగునీరు సమస్య కానీ, రోడ్ల సమస్య కానీ, ముందు ముఖ్యంగా దళిత గ్రామాల్లో వేసుకోవాల్సిన రోడ్లని అలాగే ఇతర వర్గాలకు వేస్తున్నారు తప్ప దళిత సమస్యలు మాత్రం అలాగే ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా దళితులను మాత్రం పట్టించుకునే తీరు మాత్రం ఇప్పటికీ కూడా లేదు. కావున ఆ ప్రభుత్వం తీరి ఈ గత ప్రభుత్వం తీరి ఎటువంటి పరిస్థితుల్లో మార్పు అనేది లేదు. ప్రభుత్వాలు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తున్నారు కదండి. గత ప్రభుత్వం అయితే నవరత్నాలు అని చెప్పేసి జగన్ అనేక కార్యక్రమాలు అయితే తీసుకొచ్చాడు. ఈ ప్రభుత్వంలోనేమో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు కూడా అనేక సంక్షేమ పథకాలు అమలు పరచడం అయితే జరిగింది. ఆ పథకాన్ని కూడా ప్రజలకు అందినాయి కదండి. మరి ఇప్పుడు ఏ ప్రభుత్వం నవరాత్రులైనా ఏ ప్రభుత్వం వచ్చినా ఈ నవరత్నాల పేర్లతో గత ప్రభుత్వం ఇచ్చింది. కానీ మరి నిత్యావసర వస్తువులు ఏ విధంగా పెరుగుతున్నాయి ఒకసారి ఆలోచించండి మీరు. ఇప్పుడు గత ప్రభుత్వం నవరత్నాల పేరును వచ్చింది అంటున్నారు. ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏంటి? ఉపాధి, విద్య, ఆరోగ్యం. అంతే తప్ప ఇలాంటి ఫ్రీ పథకాలు పెట్టి జనాలపై మరి భారం మోస్తున్నారు కదా. గత ప్రభుత్వంలో నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగాయి, ఛార్జీలు పెరిగాయి, అనేక రకాలుగా ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడున్న ప్రభుత్వం ఏం చేస్తుంది? ఇప్పుడున్న ప్రభుత్వం అయితే అనేక హామీలు ఇచ్చింది, కానీ ఒక హామీ కూడా అమలు జరపలేదు ఇప్పటి వరకు కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ విధంగా అమలు చేసింది? నిరుద్యోగ భృతి కలిగిస్తానన్నదే ఇప్పటి వరకు ఇచ్చిందా? ఇవ్వలేదు. అలాగే కొన్ని మరి వాగ్దానాలు ఇచ్చారు, అవేమైనా ఇచ్చిందా? ఇవ్వలేదు. ముఖ్యంగా ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు ఇస్తే మొన్నే సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇది చాలా దుర్మార్గం. ఇలాగా ఫ్రీ పథకాలు పెట్టి ప్రజలపై లేనిపోయిన భారాలు మోపుతున్నారు. కాబట్టి ఇది కరెక్ట్ కాదని చెప్పడం కూడా కోర్టు చెప్పింది. ప్రజలకు కావాల్సింది ఏంటి? ఉపాధి, విద్య, ఆరోగ్యం. ఇంకా వృద్ధా పెన్షన్ అయ్యవాళ్ళు తప్ప ఈ ప్రభుత్వాలు ఫ్రీ పథకాలు పెట్టి ప్రజల్ని అష్ట కష్టాలు పాలు చేస్తున్నారు. నిరుద్యోగ భృతి అలాగే ఉంది, ఉపాధి లేదు. యువత గంజాయికి అలవాటు పడిపోతున్నారు. ఉపాధి లేక చదువుకున్న బీటెక్ కుర్రలు కూడా గంజాయికి, మద్యానికి లోనేవి అసంటి కార్యక్రమాలకి పాల్గొనడం జరుగుతుంది. ఏ కారణం? ఈ ప్రభుత్వాలు సరైన ఉపాధి కల్పించకపోవడం వల్లే ఈరోజు యువత పాడైపోవడం కూడా జరుగుతుంది. అసలు మీకు ఎటువంటి ప్రభుత్వం కావాలనుకుంటున్నారు? మాకు చక్కటి ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజలకి ఉపాధి కల్పించాలి, ఆరోగ్య రీత్యా వైద్య కళాశాలలో ఉన్నటువంటి ఆసుపత్రుల్లో మంచి వైద్యం అందించాలి. అలాగే విద్య, అమూల్యమైన విద్యను కల్పించాలి. ప్రైవేట్ పర విద్య చేయడం వల్ల లేని విద్య ఫీజుల భారం పెరిగిపోతుంది. ఏ స్కూల్లో ఉన్నా సరే, తమిళనాడు ముఖ్యమంత్రి గారు ఉన్నారు విజయ్ దళపతి గారు, చక్కటిగా ఫీజు పెంచారంటే మీ లైసెన్సులు రద్దు చేయాల్సి ఉంటుందని చెప్పి ఆయన ఒక బోర్డు పెట్టారు. ఇంత మించి ఫీజు వసూలు చేస్తే మీకు ఇది ఉంటుందని. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మాత్రం భారీగా ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు స్కూల్ ఫీజులు వెచ్చలవిడిగా మరి వసూలు చేస్తున్నారు. పాపం మరి మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చదివించలేక చాలా అష్టకష్టాలు పడుతున్నారు. అందుచేత మీరు ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా చక్కటి విద్య అందించి ప్రైవేటు పరమైన విద్యను మాత్రం అరికడితే గానీ సరైన విద్య అందిస్తుంది. అటువంటి ప్రభుత్వాలు కావాలి. శాఖ మంత్రి లోకేష్ అంటున్నాడు
ఏ స్కూల్లో మూయలేదు అంటున్నాడు. ఇప్పుడు చాలా సంక్షేమ స్కూళ్ళు మూయడం జరిగింది. ఉదాహరణకి తాళర మండలంలో మరి ఇంతకుముందు హాస్టల్స్ ఉండేవి, బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ ఉండేవి. మరి 5, 6, 7 సంవత్సరాలు అవుతుంది మరి ఆ హాస్టల్ మూసేశారు. మరి ఇలాగే విద్యకు సంబంధించిన స్కూల్ మూయడం అనేది ఇది చాలా తీవ్రంగా ఖండించాలి. ఏ ప్రభుత్వం అయినా వచ్చినా విద్యని అభివృద్ధి పరచాలి, స్కూల్ని అభివృద్ధి పరచాలి తప్ప మరి మూయడం అనేది కరెక్ట్ కాదని ఈ ప్రభుత్వానికి నేను హెచ్చరిస్తున్నా. రాజధాని విషయంలో చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మా అమరావతి కావాలంటున్నారు, అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అయితే మాత్రం మావిగాని కావాలన్నారు. ఆ రెండిట్లో ఏదైతే బెస్ట్ అని మీ యొక్క అభిప్రాయం? నా అభిప్రాయం అయితే అమరావతి అనేది ఏదైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఒక రాజధాని ఉంటుంది, కానీ 3 రాజధానులు అనేది అది కరెక్ట్ కాదు. ప్రజలకి అన్ని సదుపాయాలు కలిగే రాజధాని కావాలా, అక్కడ అన్ని ఆఫీసులు ఉండాలి. ప్రజలు వెళితే ఏ ఆఫీస్ అయినా అక్కడ దగ్గరలో ఉండాలి. అలాంటి రాజధాని కావాలి తప్ప ఒకే రాజధాని అయితే కరెక్ట్గా ఉంటుంది. ఆ రాజధానిలో అన్ని ఆఫీసులు దానికి దగ్గర లోపుగా ఉండాలనేది మా యొక్క కోరిక. పొలిటికల్లో మీకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుంటుందా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి పవన్ కళ్యాణ్ బాగుంటుందా, లేకపోతే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యొక్క పాలన బాగుంటుంది అనుకుంటున్నారా? అది తప్పండి. అది పాలన అనేది వాళ్ళ పాలన, ఈ పాలన, లేకపోతే వీరు పవన్ పాలన, చంద్రబాబు పాలన, జగన్ పాలన అనేది కాదు. ప్రజలకి ఏదైతే న్యాయం జరుగుతుందో ఆ పాలన అనేది నచ్చుతుంది ఎవరికైనా తప్ప వ్యక్తిగతాలుగా కాదు. ఇది ఒక రాజకీయ నాయకుడు, ఒక ఎమ్మెల్యే అయినా సరే, ముఖ్యమంత్రి అయినా సరే, ఎవరైనా సరే ప్రజలకు సేవ చేసే ఉన్నవాళ్ళు, అంటే ప్రజలు వెన్నుకున్న ప్రభుత్వం కాబట్టి ప్రజలకు సేవ చేయాలి. అది మీకు ఇష్టమైన పొలిటికల్ నాయకుడు ఎవరైనా? మాకు ఇష్టమైన పొలిటికల్ నాయకుడు అనేది అది నేనేం చెప్పలేనండి. ఏదైనా మంచి ప్రభుత్వం రావాలని కోరుకున్న ఇప్పుడు ప్రజెంట్ అయితే మాత్రం ఇప్పుడు ఉన్న పరిపాలన అయితే మాకు ఎవరు కూడా గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఏ ప్రభుత్వంలో అయినా సరే మాకు వాళ్ళు సరైన విధానం పరిపాలన ఇస్తలేదనేది మాకు ఇది.